ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ పన్నా లక్ష. సో ఈరోజు మనం ప్రాంప్ట్ ఇంజనీరింగ్ పార్ట్ 6లో చూద్దాము. సో ఈరోజు టాపిక్ వచ్చేసి అడ్వాన్స్ ప్రాంప్ట్ టెక్నిక్స్. ఇప్పుడు మనం ఈ రోజు నుంచి అడ్వాన్స్ లెవెల్ ప్రాంప్టింగ్ అనేది నేర్చుకుందాం. ఓకే, సో ఇందులో మనకి సమ్ టెక్నిక్స్ అనేటివి ఉంటాయి. సో ఆ టెక్నిక్స్ ఏంటో ఇప్పుడు చూద్దాం. సో మల్టీ స్టెప్ ప్రాంప్ట్. ఈ మల్టీ స్టెప్ ప్రాంప్ట్ అంటే ఏంటంటే సింగిల్ ప్రాంప్ట్లో మల్టీ టాస్క్ చేయొచ్చు అనమాట. ఫర్ ఎగ్జాంపుల్, మనం ఒక హెచ్ఆర్ ఎక్స్పర్ట్ అనుకున్నాము. దాంట్లో మనం డిఫరెంట్ టాస్క్ అనేది చేయొచ్చు. లైక్ క్రియేట్ అ రెజ్యూమ్ ఫర్ ఫ్రెషర్, ఇంప్రూవ్ వర్డింగ్, మేక్ ఏటీఎస్ ఫ్రెండ్లీ, గివ్ ఫైనల్ ఫార్మాటెడ్ వర్షన్. ఇలా చాలా డిఫరెంట్ టాస్క్ చేయవచ్చు. మల్టిపుల్ టాస్క్ ఒక సింగిల్ ప్రాంప్ట్తో చేసేదాన్ని మల్టీ స్టెప్ ప్రాంప్ట్ అని అంటారు. ఓకే, లైక్ రైట్ రెజ్యూమ్, క్రియేట్ రెజ్యూమ్, ఇలాంటివన్నీ మల్టీ టాస్కింగ్ చేయొచ్చు అనమాట ఒక్క సింగిల్ ప్రాంప్ట్లో. దీన్నే మనం మల్టీ స్టెప్ ప్రాంప్ట్ అని అంటాం. సో నెక్స్ట్ వచ్చేసి చెప్పాను కదా, టాస్క్ 1 క్రియేట్ అ రెజ్యూమ్. లేదంటే ఇక్కడ ఒక ఎగ్జాంపుల్ ఇచ్చాను, యు ఆర్ అ టీచర్. నేను ఒక టీచర్ అని చెప్తున్నాను ఇక్కడ. ఎక్స్ప్లెయిన్ ఫోటోసింథసిస్ ఇట్ ఈస్ అ టాస్క్ 1. ఓకే, నెక్స్ట్ స్టెప్ 2లో నేను ఏం అడుగుతున్నాను అంటే ఇదేంటి టాస్క్ 2, అలా టాస్క్ 3, తర్వాత టాస్క్ 4, నెంబర్ ఆఫ్ టాస్క్ అనేటివి ఉంటాయి. ఓకే, తర్వాత మనకి ఫైనల్ అవుట్పుట్ వచ్చే ఛాన్సెస్ ఉంటాయి. సో ఫస్ట్ ఏంటి, నేను ఒక టీచర్ అని ఊహించుకొని నేను దానికి చెప్తున్నాను. టాస్క్ 1లో ఎక్స్ప్లెయిన్ చేయు ఫోటోసింథసిస్ గురించి అని చెప్తున్నాను. తర్వాత టాస్క్ 2 సమ్మరైజ్ ఇన్ 5 points. ఆ సింథసిస్ని 5 pointsగా సమ్మరైజ్ చెయ్యు అని చెప్తున్నాను. నెక్స్ట్ క్రియేట్ 5 MCQs. ఆ టాపిక్కి సంబంధించిన 5 MCQs ప్రిపేర్ చెయ్యు అని చెప్తున్నాను. ఓకే, ఇది థర్డ్ టాస్క్. అంటే ఇక్కడ మనం ఏం చేస్తున్నాము, ఒక సింగిల్ ప్రాంప్ట్తో మల్టిపుల్ టాస్క్ అనేటివి చేస్తున్నాము. దీన్నే మనం మల్టీ స్టెప్ ప్రాంప్ట్ అని అంటాం. ఓకే, తర్వాత గివ్ ఆన్సర్స్. ఫైనల్ అవుట్పుట్ ఏంటి, మనకి అది ఫోటోసింథసిస్ అంటే ఏంటి ఎక్స్ప్లెయిన్ చేస్తుంది, అండ్ అది ఒక 5 pointsలో సమ్మరైజ్ చేస్తుంది, అండ్ 5 MCQs ఇచ్చే ఛాన్సెస్ ఉంటాయి. ఇది మొత్తం ఒక ఫైనల్ అవుట్పుట్గా క్రియేట్ చేస్తుంది. ఓకే, నెక్స్ట్ ఈరోజు ఏంటంటే నేను ఒక టాస్క్ ఇస్తాను. ఏంటంటే రైట్ అ స్టోరీ అబౌట్ లయన్ అని ఇచ్చాను. లయన్ పైన మీరు డిఫరెంట్ కైండ్ ఆఫ్ టాస్క్ ఇవ్వండి. లైక్ ఇప్పుడు నేను ఇక్కడ రైట్ స్టోరీ అబౌట్ లయన్ అని ఇచ్చాను కదా, దాంట్లో ఏమేమి వస్తాయో అన్నీ మీరు ఇమాజిన్ చేసి చేయాలి. సేమ్ లైక్ ఇప్పుడు ఇది ఎలా అయితే ఉందో యూ కెన్ సీ, ఇది ఉంది కదా, యు ఆర్ అ టీచర్, ఎక్స్ప్లెయిన్ ఫోటోసింథసిస్, సమ్మరైజ్ ఇన్ 5 points, క్రియేట్ 5 MCQs, గివ్ ఆన్సర్స్ అని ఇచ్చాను. ఓకే, సో ఇక్కడ నేను రైట్ అబౌట్ స్టోరీ అని ఇచ్చి ఏం స్టోరీ ఇవ్వాలి, ఎందుకు ఇవ్వాలి, ఎలా ఇవ్వాలి, దానిపైన మల్టీ క్వశ్చన్స్ ఇవ్వాలా వద్దా, ఫైనల్ అవుట్పుట్ మనకు ఎలా రావాలి అనేది మీరు స్టెప్ 1, స్టెప్ 2, స్టెప్ 3, స్టెప్ 4 లాగా రాసి చేయండి. ఓకే, ఈరోజు ఇది మీకు టాస్క్. ఈ రైట్ స్టోరీ అబౌట్ లయన్లో మీరు కమెంట్ బాక్స్లో అయినా పెట్టండి, నేను దాన్ని కరెక్ట్ చేస్తాను. ఆర్ ఎల్స్ మీరే స్వయంగా ChatGPT ఓపెన్ చేసేసి ఈ మల్టీ స్టెప్ ప్రాంప్ట్ అనేది నేర్చుకోవచ్చు. లైక్ ఈ విధంగా రాయండి, స్టెప్ 1, స్టెప్ 2, స్టెప్ 3గా మీరు క్రియేట్ చేయాలి. అది క్రియేట్ చేయకూడదు, మీరు క్రియేట్ చేయాలి, ఎందుకంటే మీరు ప్రాక్టీస్ చేస్తున్నారు కాబట్టి. సో ఈ వీడియో మీకు అర్థమైంది అనుకుంటున్నాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ ఫర్ మోర్ వీడియోస్.